ఆమెకేమో మెసేజ్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్ తీసుకుంటా నేను అనుకుంటే మియా ఖలీఫాకైనా మెసేజ్ చేస్తా ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. ఇంకేం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. కొత్తపేట్ల గుద్దాలు దెంగిడలు ఇలా ఆడుతాం మనం కొత్తపేట అయితే సనీలియన్ తెలుసా? చార్జ్ చేస్తుంది సనీలియన్. జాన్సన్ తెలుసా? తెలుసు. జాన్సన్ దా నూకిండు. అన్ని నోట్ల మొట్ట కూర్చున్నట్టు నిజమా కాదా? ఆమెకు సారీ చెప్పు నిజంగా. నీ సారీ చెప్పా. ఐ లవ్ యూ. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కాకొచ్చిందా చెప్తుంటే? మా ఊరికి వచ్చిన ఫోన్ చేసా మా దోస్తుగాను లక్ష్మి గుద్దా రాయితో దెంగిన కింద పడితే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయి లక్కీ. సో ఫ్రెండ్స్, మనమైతే కొత్తపేట చింటూ వాళ్ళకి తెలుసు కదా మీకు. పత్రుగాడు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూనే ఉంటాడు అనుకో. ట్రోల్ కూడా ఆయన మొన్నటిదాకా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వీడియో తీసినాం మన పైన. ఏం వీడియో అంటే, ఈమెకు మెసేజ్ చేస్తున్నావు కదా అంటే, అవును నిజంగానే మెసేజ్ చేస్తున్నాడు అంటే. వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పు, పూరా పత్తు జీవోడు ఉన్నాడు. ఈ వీడియో అయితే చూసి మీరు ఉట్టిగా పోకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అది కూడా వీలు కాకపోతే చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మాకు చిన్న హెల్ప్ అవుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే వీడియోలు పెడుతున్నాం, చెక్అవుట్ చేయండి. చింటూ మోడల్ మీద అయితే పెద్ద అంటే పెద్ద ప్రాంక్ అయింది. వాడైతే పూరా పత్తురు పియోడు ఉన్నాడు. అందుకని వాని మీద నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ ఇంకోటి అయితే ప్లాన్ చేద్దాం. అప్పటిదాకా ఇదైతే చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. షాప్లో పని చేస్తాను అనుకున్నాను. అరే అరే చింటావలో పూకోడు అంటే ఓడరా చింటు మోడలోడు. నువ్వేనా? సరారా ఏం కథలు ఆడుతున్నా ఏమో. అవును కథలు ఆడుతున్నా. ఇన్స్టాగ్రామ్లో రీల్ తీసి వాడు దెంగుతున్నా. అవి కావు, మజాక్ చేయకు. ఆమెకేమో మెసేజ్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్ తీసుకుంటా. నేను అనుకుంటే మియా ఖలీఫాకైనా మెసేజ్ చేస్తా. మియా ఖలీఫా పక్కన పెట్టు, నాకెందుకు చెప్పు. బై మిస్టేక్ గా చేయొచ్చు. నీ గుద్దాలు అమ్మాయిలకు మెసేజ్ చేస్తా. ఇదేం బతుకురా? అమ్మాయిలకని మెసేజ్ చేస్తావు? అమ్మాయిలకు చేసిన ఓకే, చెక్కేగాళ్ళకు కూడా చేస్తున్నావు అంట. అందుకే చెక్కేగాళ్ళకు కూడా చేస్తున్నావు అంట. అమ్మాయిలకు చేస్తే ఓకే, చెక్కేగాళ్ళకు కూడా ఎందుకు చేస్తున్నావు అంట? నువ్వు మా ఊళ్ళో 10 మంది చేసినావు అంట. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర అమ్మాయిలకు నేను మెసేజ్ చేస్తా. ఉబ్బని వాడతానికి కొత్తపేట్ల గుద్దాలు దెంగిడలు ఇలా ఆడుతాం మనం. నువ్వు అంతగా దుంకకు. ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? టైం పాస్ చేస్తా. టైం పాస్ కోసం చేస్తున్నావు. టైం పాస్ అమ్మాయిలకు మెసేజ్ చేసినాం అనుకో, మైండ్ షేక్ అయితే మంచి జ్ఞానం వస్తుంది. చదువులో ఫస్ట్ ఉంటాం తెలుసా మీకు? నీ నోట్లో మొడ్డ కూర్చున్నట్టే కదా రోడు. మరి నీ నోట్లో మొడ్డ వచ్చినట్టే కదా రోడు. ఎవ్వడు కూర్చోన్నా ముగ్గులో కూర్చుండు. అయ్యే నువ్వు మంచి మాట్లాడు. అమ్మాయి కాదు ఆమె, మా చెల్లెలు. ఎందుకు మెసేజ్ చేస్తున్నావు నువ్వు? టైం పాస్ కే ఎందుకు అని అడుగుతున్నా. ఉత్తా మాట్లాడడానికి అమ్మాయిలతో సింగిల్ అని చెప్తే నమ్మరుగా. అమ్మాయిలతో మాట్లాడమని దోస్తు వాళ్ళకి చెప్పాలి. ఎందుకు అయ్యో అవన్నీ మాట్లాడకు నువ్వు. సనీలియన్ తెలుసా? చార్జ్ చేస్తుంది సనీలియన్. జాన్సన్ తెలుసా? తెలుసు. జాన్సన్ దా నూకిండు. అన్ని నోట్ల మొట్ట కూర్చున్నట్టు నిజమా కాదా? అసలు మన సీఎం కూడా తెలుసా నీకు? తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుసా? తెలుసు. ఇప్పుడు మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. తెలియదు అనుకోకు, అన్ని తెలుసు. మన ఇండియా పిఎం ఓవలు ఆయన గాంధీ తాత.
मामो तेरा बहन के 14 महावीर वाला तेरा मैया के 14 वाला నువ్వు అన్ని కాదురా బేగు 10 మందిని పిలుస్తా ఇప్పుడే అరే ఆగి బేరే మందిని పిలుస్తా అలా మొట్టితో పిలిచి మరి ఎందుకు పిలుస్తావురా ఎందుకు పిలుస్తావు పిలిచి ఏం చేస్తావు అమ్మాయి వాళ్ళ అన్నలు మీ గుద్ద వాళ్ళు ఏం కావాలంటే 100 మందిని పిలిపియాలి అవన్నీ లెక్కలు నువ్వు మెసేజ్ ఎందుకు చేసినావు నువ్వు ఆగిరా ఎందుకు మెసేజ్ చేసినావు జస్ట్ టైం పాస్ టైం పాస్ కి నీ గుద్ద వాళ్ళు తింటే మంచిగుంటదా అంటే అది అని కాదు ఆమెకు సారీ చెప్పినావు అనుకో మంచిగా ఉంటుంది నో సారీ చింటు మోడల్ కొత్తపేట చింటు మోడల్ కొత్తపేట అయితే చింటు మోడల్ కొత్తపేట అరే నువ్వు కొత్తపేటలో కోళ్ళని తెంగినోను ఉన్నావు ఏదో నా వల్ల ఏం సాయం కోళ్ళని తెంగిపోయిన నువ్వు నాకు చెప్తున్నావు ఏమని అనుకున్నా అమ్మాయి కనబడితే చాలు మెసేజ్ చేసేస్తా అమ్మాయి కనబడితే చాలు మెసేజ్ చేస్తావు నువ్వు కనబడితే రూపాయలు బాగా చేయరా మెసేజ్ ఏం చెప్పావురా అనుకుంటే నీకు కొడతా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి గివ్ రెస్పెక్ట్ మరి వాళ్ళకు కూడా చెల్లె కాదు నా లవర్ మెసేజ్ చేసినావు కదా ఇప్పుడు సారీ చెప్పిపోతాం నేను చెప్పా అరే వాడు సారీ మంది అమ్మాయిలకు మెసేజ్ చేసిన సారీ చెప్పలేదు ఇప్పుడు మీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కదరా జగన్ మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కూడా నాకు తెలియదు అదే జగన్ కరెక్ట్గా జగన్ కరెక్టే జగన్ మేము మిమ్మల్ని ఎర్రపుకులు చేయటం లేదు మీరే ఎర్రిపుకులు మెసేజ్ చేస్తాడు బ్రో ఈ నచ్చిన వాళ్ళకి మెసేజ్ చేస్తాడా అదే వాళ్ళ చెల్లెలు ఉంటే చేస్తాడు చేస్తాం చెల్లెలు కాదు వేరే అమ్మాయిలకు మెసేజ్ చేస్తాం చాట్ చేస్తాం మా చెల్లెల దగ్గర ఫోన్ లేదు కాబట్టి మళ్ళీ వేస్తాడు నీకు సన్నీ లేని తెలుసు సన్నీ లేని మీ కలిసి 54 కోట్ల మంది ఉన్నారు దాని ఫాలోవర్స్ మీ కలిసి కూడా తెలుసు జానీ సిన్స్ కూడా తెలుసు మీ కలిపి ఆడుంటే జానీ సిన్స్ కూడా తెలుసా జానీ సిన్స్ నీకు దెంగిందంటే నిజమేనారా సారీ చెప్పా మై డియర్ అంత కాదు వీడు ఎంపీ చేస్తావు ఓని చేస్తావు చెయ్యి సరే మన ఎంపీ వాడు చెప్పరా ఎంపీ వాడు ఎంపీ తెలియదు ఎందుకు రా మరి కథలు ఎందుకు గొన్నెగా ఆగిపెట్టే మ్యాచ్ నీకు గొడవ అయిందా ఆయన ఇంటర్వ్యూలో కలుస్తాను నన్ను ఇంటర్వ్యూ ఇయ్య అని చెప్పేసిన అని ముఖం మీద దెంగుతూ ఏమైతావు నువ్వు ఆగిపెట్టే మచ్చగాడు ఈ లంచా కొడుకు ఎవరు కూర్చోబెడితే అని లుంగిప్పి కొడతా రమ్మని పెద్ద ఆమెకు ఎందుకు మెసేజ్ చేసిన చెప్పరా టైం పాస్ మెసేజ్ చేసిన నువ్వు పోయి నీ లవర్ కి చేసుకోరా మెసేజ్ ఆమెకి ఎందుకు చేస్తున్నావు నాకు లవర్లు 365 మంది ఉన్నారు లవర్ నువ్వు మొన్న పద్మాటికి మెసేజ్ చేసిన నిజమేనా పద్మాంటికి చేసిన సూర్య అంటే ఇప్పుడు పద్మ అంటే ఎంత ఉంటది నువ్వు ఎంత ఉంటావురా అలా జొరిపోతావు మొత్తం పద్మాంటి లోపల పద్మ అంటే ఐఫిల్ టవర్ అంటుంటది నేను పెన్నుల రీబిన్ అంతుంటా నువ్వు ఎప్పుడు కాదు నువ్వు బాత్రూమ్ లో ఏం చేస్తున్నావు రోజు బాత్రూమ్ లో ఏం చేస్తారు వాష్రూమ్ పోతే స్నానం చేసుకుంటా మరి షాంపూ పడిపోతుందంట కింద మీ అయ్యా చెప్పిండు నాకు నువ్వు చెప్తావా లేదా ఫస్ట్ ఏమది మీది చింటూ ఆమెకు మంచి సారీ చెప్పారు ఒకటే మాట వచ్చింది అరే భయ్ నేను చెప్తున్నా నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా నేను మీద రెస్పెక్ట్ ఇస్తున్నా ఐ లవ్ యూ నా సారీ ఇట్లా ఉంటది సారీ అంటే నీ సారీ చెప్ప అందలేక నా ముడగేం పట్టలేదు తీట ఆమె సారీ చెప్పారని చెప్తున్నా మాది ఆమె పేరు మధు ఐ లవ్ యూ
మంచి చెప్తున్నా సారీ చెప్పాము నాకు చెప్పా ఆ? వీకోండి కొత్త పెట్టిడా ఏం కనబడుతుంది కొత్తపేట అయితే ఏందిరా కొత్తపేట అయితే కొత్తపేట అయితే ఏంది? కొత్తపేట అయితే ఏంది? ఆ? దాటి ఓరు అరే నువ్వు సైకో కదా ఏం చెప్తున్నాడు నరికేస్తాం ఏం మాట్లాడుతున్నావు ఐ లవ్ యూ ఇంకేం ఏం మాట్లాడుతున్నావు ఐ లవ్ యూ ఏం కథలా ఎన్నిసార్లు ఆమెకు సారీ చెప్పు నిజంగా నీ సారీ చెప్పా ఐ లవ్ యూ అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కాక వచ్చిందా చెప్తుంటే ఇట్లా కూర్చుంటా నీకు చెప్తున్నా నీకు ఇలా కూర్చుంటా మా ఊరికి వచ్చినాను రే ఫోన్ చేస్తే మా దోస్తుగాను వచ్చి మీ గుద్దా రే ఫోన్ చేస్తే మా దోస్తుగాను వచ్చి మీ గుద్దా లేంగుతారు హర్షం అవుతుందా ముందు రాయితో దెంగిన అనుకో కింద పడితే దెంగిన అనుకో కింద పడితే మేము వీడియో తీస్తున్నాము నా మొడ్డల వీడియో ఏం మాట్లాడతాడు నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ అరే ఉట్టి కాయ చింటూ చింటూ నేను చెప్పేది అది ఉట్టి ప్రాంక్ వీడియో ఉట్టి అని చెప్తాను ప్రాంక్ అయితే ఎదురా అమ్మాయి లవ్ చేస్తున్నా అది వచ్చి గుద్ద లేదన్నమాట